కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అర్చన అండి. అర్చన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి, మ్యారేజ్ కోసము తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఓకే అండి, మీ పాప పేరు తెలియచేయండి. ప్రియాంక అండి పేరు. ప్రియాంక. పుట్టిన తేదీ? 23/10/1998. 1998. 23/8 నెల. 23/10/1998 అండి. ఓకే. పుట్టిన సమయం? మార్నింగ్ 3:50. మార్నింగ్ 3:50. ఓకే అండి, ఎక్కడ జన్మించారండి మీ అమ్మాయి? అమ్మాయి మంచిర్యాలండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి గురువు గారు. నమస్కారం, చెప్పు తల్లి. పాప గురించేనండి, మ్యారేజ్ కోసం ఎలా ఉంది, సంబంధాలు చూస్తున్నాము, ఎలా ఉంది, అవుతుందా అని కనుక్కున్నాము. సరే అమ్మా, 3:50 కదా పొద్దున? అవునండి. అమ్మా, మీ అమ్మాయి విశాఖ 4వ పాదము వృశ్చిక రాశి. ప్రస్తుతం మీ అమ్మాయికి అర్ధాష్టమ శని నడుస్తోంది. మరి మీ అమ్మాయి వివాహకారకుడు స్వయం గురువే. అయితే షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయికి మేనమామ వరుస కానీ మేనరికం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయమ్మా. మేనరికం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అంటే దగ్గర సంబంధం ఉన్నది. అంటే దగ్గర సంబంధం అయితే కనబడుతుంది మరి జాతకంలో, మీకు చెప్పిన టైమింగ్ ప్రకారం చూస్తే. మరి ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మాయికి శుక్రమాదశ నడుస్తుందండి, అంటే అంతర్దశ శుక్రుడు నడుస్తున్నాడు. సో ఖచ్చితంగా వివాహము సెట్ అవుతుందండి. కాకపోతే కొంచెం గోప్యత పాటించండి. అంటే ఏదైనా పెళ్లి ఫిక్స్ అయ్యేదాకా బయట వాళ్ళకి చెప్పకూడదు. మీ అమ్మాయికి ఏం చేస్తారంటే ప్రతి షష్ఠి రోజున, ప్రతి నెల మనకి షష్ఠి అని 2 సార్లు వస్తుంది. రేపు సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠి అమ్మ. ఆ రోజున శివుడికి పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో శివుడి మీద అభిషేకం చేయిస్తూ మీ అమ్మాయికి వివాహం జరగాలని తలుచుకోండి. అది కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా మీ అమ్మాయి పేరు మీద కళ్యాణం చేయించండి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆ కళ్యాణం చేస్తారు ఆ రోజు. ఆ రోజున మీ అమ్మాయి పేరు మీద ఆ కళ్యాణం సేవలో టికెట్ కట్టి పూజ చేయించండి. తొందరగా వివాహం ఫిక్స్ అవుతుంది. అదేనమ్మా, ఫిక్స్ అయ్యేదాకా ఎవరికి చెప్పొద్దు. పని అయ్యేదాకా సైలెంట్గా ఉండండి. రైట్.